ప్రభునామంలో వందనములు. ఇందాక మా అక్క చెప్పింది కదా, అట్లా మా డాడీకి మమ్మీకి నేను సెకండ్ డాటర్ని. అయితే అన్నీ ఎన్నో ఉంటాయి మమ్మీ గురించి, కానీ నాకు మా మమ్మీ ఇట్లా దేవుడు పిలుచుకోవడం నన్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో నేను చెప్పాలని కోరుకుంటున్నాను. నేను మరి మా ఇంట్లో అందరు ఆత్మీయంగానే ఉంటారు. నేను గాడ్ సర్వెంట్స్ డాటర్ని కాబట్టి నాకు తెలుసు అన్నీ. కానీ అన్నీ తెలిసినప్పటికీ నా ఓన్ పేస్లో నేను దేవుణ్ణి వెంబడించే మనస్తత్వం కలిగి నేనున్నాను. అయితే మా అక్క ఆత్మీయంగానే మా చిన్నప్పటి నుంచి అట్లా ఉండేది. మా మమ్మీ డాడీ ఇద్దరికి హ్యాపీయే. కానీ నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ ముందు బైబిల్ చదువుతాను. మా మమ్మీ అట్లా ఖచ్చితంగా పెంచేది. మేము హాస్టల్స్లో నుంచి ఇంటికి వచ్చినప్పుడు హాలిడేస్ అప్పుడు మేము కంఠత్వాక్యాలు చెప్తే కానీ బ్రేక్ఫాస్ట్ పెట్టేది కాదు. అట్లుంటే మా అక్కేమో అన్నీ నేర్చేసుకొని చెప్పేస్తే మా మమ్మీ తనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేది. అదే నాకు కొంచెం మొండిగా అట్లా కంఠత్వాక్యాలు ఇచ్చినా కూడా నేను నేర్చుకోకుండా అట్లా ఉంటే ఇంకా లాస్ట్కి కొట్టి ఇంకా ఈ పాప చెప్పదు అనుకునేదో మరేంటో ఇంకా టిఫిన్ పెట్టేది. అప్పుడు అట్లా ప్రతి దగ్గర మా మమ్మీ చాలా ఖచ్చితంగా ఉండేది. అట్లా పెంచుతూ వచ్చింది. ఇంకా ఒక పాయింట్లో వాళ్ళు మా మమ్మీ డాడీ ఇద్దరు ఏది కూడా మా మీద ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కటి దేవునికి ప్రార్థన చేసి వదిలిపెట్టేవాళ్ళు. కానీ నాకు సాల్వేషన్ నేను పొందడం కానీ అదంతా లేట్గానే జరిగింది. దేవుడు నాతో పర్సనల్గా మాట్లాడి ఆయన నన్ను సంధించినప్పుడే నేను నిజంగా స్వీకరించుకున్నా. లేకపోతే ప్రతి వీబిఎస్లో చేయెత్తేసేదాన్ని. ఎవరికి రక్షణ కావాలని కోరుకుంటున్నారంటే చేయెత్తేసేదాన్ని. కానీ నాకు చాలా లేట్గా దేవుడు సాల్వేషన్ ఇచ్చాడు. లేట్ అయినా నన్ను దేవుడు స్థిరపరిచాడు. కానీ ఎప్పుడైతే వేములవాడలో ఇష్యూస్ వచ్చి మా మమ్మీ డాడీ వాళ్ళు ఎలాంటి ట్రబుల్స్ గుండా వెళ్ళారో అవన్నీ చూసినప్పుడు నేను లేను పర్సనల్గా అక్కడ. మా అక్కవి ఎగ్జామ్స్ అయిపోయి ఎంట్రన్సెస్ అన్నీ తను పర్సనల్గా అక్కడ ఉండింది. తను చూసింది తన కళ్ళతో. అక్కడ నేను లేకపోయినప్పటికీ నేను దేవుడిని చాలా ప్రశ్నించి నేను చాలా రోజులు ప్రార్థన చేసుకోలేదు. అసలు నేను నా ఓన్ వరల్డ్లో నేనున్నా. నేను దేవుణ్ణి పట్టించుకోలేదు కొన్ని మంత్స్ వరకు. సో చాలా ట్రామాటిక్గా నేను ఇదయ్యాను. అది మా మమ్మీకి తెలుసు. నేను ఎంత లోపల అంటే బయటికి ఎప్పుడు నేను బాధ చెప్పుకోను, ఏది చేసేదాన్ని కాదు. కానీ లోపలంతా పెట్టుకొని బాధపడేదాన్ని. అది మా మమ్మీకి తెలుసు. మా డాడీ కన్నా ఎక్కువ అని నేను అనుకుంటాను. ఎందుకంటే అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా నేనేమి అన్ని షేర్ చేసుకునేదాన్ని కాదు. ప్రతి ఒక్కటి మా మమ్మీతోనే చెప్పుకునేదాన్ని. నన్ను తిట్టే విషయాలున్నా మా మమ్మీ చనువుగా కొట్టేది కూడా గట్టిగానే. అంటే సీరియస్గానే నన్ను డిసిప్లిన్ చేసేటప్పుడు కూడా కొట్టేది. మొన్న మా మమ్మీకి ఆరోగ్యము బాగాలేకపోయినప్పటికీ ఏదైనా తప్పులు చేసినా మా మమ్మీ చేయి కూడా ఎత్తింది నా మీద. అంటే అంత కొట్టి తిట్టినా నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. మా డాడీ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, లవ్ ఉంటుంది. కానీ మా మమ్మీ ఒక ఫ్రెండ్ లాగా నాకు చాలా క్లోజ్. అందుకే నేను మా మమ్మీకి ఇట్లా డయాగ్నోస్ అవ్వగానే నేను అది చాలా డైజెస్ట్ చేసుకోలేకున్నాను చాలా రోజులు. ఇంకప్పుడే మా మమ్మీని ఒకవేళ దేవుడు తీసుకుంటే ఎలా బాధపడతానో అట్లా కొన్ని నెలలు నేను చాలా ఏడ్చాను. అట్లా దేవుడు సడన్గా నా దగ్గర నుంచి దూరం చేయలేదు మా మమ్మీని. గ్రాడ్యువల్గా అట్లా దూరం చేస్తూ వచ్చినారని నేను నమ్ముతాను. నా వాగ్దానం కూడా లాస్ట్ ఇయర్ 2024లో జెర్మియా 30th chapter 11th verse, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను కానీ నేను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును అని ఆ వచనంలో ఫస్ట్ పార్ట్ నా ప్రామిస్. కానీ నేను ఆ వచనం అంతా నేను చదవకుండానే మా మమ్మీకి అది చూపించాను. చూపించినప్పుడు మా మమ్మీ అనింది, సరే ఫస్ట్ పార్టే చూస్తున్నావు, లాస్ట్ చూసావా దేవుడు నేను శిక్షిస్తాడంట అని అనింది. అట్లా అన్న తర్వాత నేను అనుకున్నాను, నన్ను అంత ఈజీగా ఏ సిచ్యువేషన్ మూవ్ చేయదు, అంత ఈజీగా ఏడ్ చేయను, బాధపడను కూడా.
కానీ నేను ఆలోచిస్తాను, నన్ను ఏ విధంగా దేవుడు పనిష్ చేయగలుగుతాడు, అంటే నేను దేన్ని పనిష్మెంట్గా ఫీల్ అవుతాను అని. అప్పుడు ఫస్ట్ వచ్చిన థాట్ అదే. మా మమ్మీ ఆల్రెడీ సఫర్ అవుతూ ఉండింది, రికవర్ అయ్యి ఆ ఇయర్కి షీ వాజ్ ఓకే, ఏం అవ్వట్లేదు. కానీ ఒకవేళ దేవుడు నన్ను నిజంగా పనిష్ చేయాలనుకుంటే నా దగ్గర నుంచి దూరం చేయాల్సింది మా మమ్మీనే. అప్పుడే నేను అంత బ్యాడ్గా పనిష్మెంట్లా ఫీల్ అవుతానని అనుకున్నాను. కానీ ఇంకా ఆలోచనలన్నీ కట్ చేసుకున్నాను అట్లా ఆలోచన రాగానే. కానీ దేవుడు గ్రాడ్యువల్గా ఒక్కొక్క స్టెప్లో అట్లా మమ్మీ హెల్త్ ఇంకా వర్సన్ అవుతూ వచ్చింది, ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా. కానీ లాస్ట్ డేస్లో నేను హైదరాబాద్లో నేను క్లినిక్లో వర్క్ చేసేదాన్ని. అయితే నా మనసులోనే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, ఇట్లా వద్దు, మమ్మీకి బాగాలేదు కదా, ఇంకెళ్ళి దగ్గర ఉండాలి, వదిలేస్తే ఇట్లా ఎందుకు, మమ్మీని చూసుకోవాలి కదా బాగాలేనప్పుడు అని చెప్పి నేను వదిలేసి వచ్చి మమ్మీ దగ్గర ఉంటా అనేసి వచ్చేసాను. వద్దామని అనుకుని మా సార్కి కూడా చెప్పేశాను అనమాట, నేను రాను సార్, నెక్స్ట్ 10-15 డేస్లో రాను అట్లా అని. అప్పుడే నెక్స్ట్ డేనే మా డాడీ అర్జెంటుగా మా మమ్మీ కొంచెం ఆయాసంగా ఉండిందని హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఇంకా అప్పుడు డాడీ ఫోన్ చేశారు, ఇట్లా రావాలంటే ఇంకా వచ్చేసారని చెప్పేసి ఇంకా నేను రాను సార్ అని. ఇంకా అప్పటి నుంచి మమ్మీని 2 డేస్లో డిశ్చార్జ్ చేశారు. కానీ మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి మమ్మీ ఉండనని అనిందనమాట హాస్పిటల్ అంతా. అందుకని ఇంటికి వచ్చి అక్కడ ఇంజెక్షన్స్ కానీ అవన్నీ నేనే ఇంట్లో ఇస్తూ అట్లా వచ్చాను. ఆక్సిజన్ మాస్క్ పెట్టి తను ఆఫర్ అవుతూ వచ్చింది. అట్లా మళ్ళీ కొన్ని జస్ట్ ఒక 7-8 డేస్లోనే తన కండిషన్ చాలా వర్సన్ అయిపోయింది. నాకు అర్థమవుతుంది ఎట్లా ఏమేమి అవుతుందో. సండే రోజు నైట్ చాలా అంటే ఆక్సిజన్ కెపాసిటర్ అంటారు, దాని కెపాసిటీ 5 లీటర్స్ ఉండే, అదే హై. కానీ అంత హైలో పెట్టినా కూడా అసలు నడిచడానికి కూడా ఓపిక లేదు, అంటే ఆయాసం చాలా ఎక్కువ వచ్చేసి ఇంకా పోతారేమో అన్నట్టుగా అట్లా అంత సివియర్గా ఉండింది. అప్పుడు ఏమంటే నైట్ అంబులెన్స్ మాట్లాడించి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఇంకా ఒక 2 డేస్లో కొంచెం బెటర్ అయింది. మేము ఏదో దేవుడు నిజంగానే బలిపీఠం మీద పెట్టాడు కదా, ఖడ్గం ఆపమని అబ్రహాం చెప్పాడు, ఇస్సాకుని బలి ఇవ్వకుండా దేవుడు స్పేర్ చేసినాడు ఆయన లైఫ్ని అట్లా అని అనుకున్నాం. కానీ 2 డేస్ మంచిగా అయింది. దాని తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా తన కండిషన్ వర్సన్ అవుతూ వచ్చింది. దేనికైనా దేవుడు మమ్మల్ని ముందుగానే సిద్ధపరచాడు, లేకపోతే అదంతా మేము తీసుకునే వాళ్ళు కాదేమో. మేము ఎస్పెషల్గా నాకు చాలా అటాచ్మెంట్ మా మమ్మీ అంటే. ఇప్పటికైనా దుఃఖము దేవుడే తొలగించాడని నేను నమ్ముతాను. ఎందుకంటే మా మమ్మీ 31st రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30కి అట్లా నాకు కాల్ చేశారు ఐసీయూ నుంచి. 2:30 నుంచి అరౌండ్ 3 o'clock వరకు వాళ్ళు సిపిఆర్ అడ్మిట్ చేశారు. సిపిఆర్ చేసినా కూడా ఇంకా తన లైఫ్ పోయిందని అప్పుడు డిక్లేర్ చేశారు. దానికన్నా ముందు రోజు మార్నింగ్ మా డాడీ ప్రేయర్ చేశారనమాట. ఏమనంటే, నేను ఈరోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను అడిగాడు, ఇట్లా జాయ్ని వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో నేను పెట్టాను, వాళ్ళేమో నీ చేతిలో పెట్టారు కదా పెళ్లి చేసి, ఇప్పుడు నీ దగ్గర ఉంది కదా నువ్వేం చేస్తావు లాగా అడిగితే మా డాడీ నీ చేతికి అప్పచెప్పిస్తాను అని చెప్పి అప్పగించుకున్నానని చెప్పారు. చెప్పి ఆ రోజు మార్నింగ్ మా మమ్మీతో కూడా అట్లా చెప్పారు, ప్రేయర్ చేశారు. కానీ నేను మా అక్కల ప్రేయర్ చేసుకుందంట, నేను నీ చేతులకి అప్పచెప్పుకుంటున్నానని. అయితే నేను ఆ రోజు నైట్ వరకు కూడా నేను ఆ ప్రేయర్ చేసుకోలేదు. అట్లా ఆ రోజు ఇంకా లాస్ట్ మీల్ తాగలేదు, అంటే ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటుండే మమ్మీ. 30th రోజు ఈవినింగ్ ఇంకేమీ డిన్నర్కి అదేం తీసుకోకుండా ఇంకా ట్యాబ్లెట్స్ కూడా మింగలేకపోతుంది. అప్పటికి ఐసీయూలో అడ్మిట్ చేశారు, వెంటిలేటర్ మీద ఉంది ఎప్పుడు. అయితే అప్పుడు తాగుతావా మమ్మీ అంటే మళ్ళీ నైట్ వెళ్ళి అడిగాను. ఆల్మోస్ట్ 10:30 అట్లా 10:45 అవుతుంది టైము. అప్పుడు అడిగితే మా మమ్మీ ఇంకా ఓన్లీ కన్ను సైగలతోనే చెప్తుంది అనమాట. ఇంకా మాడి నేనేం తీసుకోనిలాగా ఇట్లా అనింది. ఏది అడిగినా తల ఊపడము, కళ్ళతో చెప్పడం అలా చేసింది. ఇంకా అప్పుడు మా మమ్మీని చూస్తే నాకు అర్థమైపోయింది,
సిచ్యువేషన్ అంతా కొంచెము స్వెల్లింగ్ వచ్చేసింది బాడీ, ఇంకా యూరినేషన్ కూడా ఆల్మోస్ట్ బ్లడ్ వస్తున్నట్టు, బ్లడ్డే డిశ్చార్జ్ అవుతున్నట్టు ఉండే అనమాట. అవన్నీ చూసాక ఇంకా నాకు చాలా దుఃఖం వేసింది. మా మమ్మీ ముందు ఏడవద్దని చెప్పారు కాబట్టి నేను ఏడ్చేదాన్ని కాదు ఎక్కువ. అయినా మమ్మల్ని ఇట్లా నేను ఎక్కువ దగ్గర రావట్లేదు, అట్లా దూరం దూరంగా ఉంటున్నానని పిలిపించి మరీ చేతుల గట్టిగా పట్టుకొని అలా చూస్తూ కూర్చునేది, ముందు కూర్చోబెట్టుకొని. ఆ రోజు నైట్ అడిగాను నేను, మమ్మీ నా కోసం ప్రేయర్ చేస్తున్నావా, నన్ను బ్లెస్ చేయమని దేవుని చెప్పు నీ ప్రేయర్స్లో అని చెప్పి. అప్పుడు అట్లా నీ చెయ్యి నా తల మీద పెట్టి మమ్మీ అంటే అట్లా చెయ్యి ఎత్తి అట్లా ఎత్తలేకపోతుంది. అప్పుడు నేనే కిందకు వంగితే అలా చెయ్యి పెట్టింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోయి ఆ రోజు మెడిసిన్స్ అవి రాసిచ్చారు మమ్మీకి తెప్పించాలని చెప్పి. అవి తీసుకొద్దామని ఇంకా మా అక్కని తీసుకోమని చెప్పి నేను ఇంక వెళ్ళిపోయాను కార్ దగ్గర కీస్ తీసుకొని. ఇంకా అక్కడ కూర్చొని అలా ఒక 40-45 మినిట్స్ అట్లా ఏడ్చేసి అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అనమాట దేవునికి. ఇట్లా నాకు మా మమ్మీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు, అంత ఇష్టం ఉన్నామని నువ్వు తీసుకుంటున్నావు కదా, నేను ఆత్మీయంగా అంత స్ట్రాంగ్ ఉండను మా అక్క అంతా అని మా మమ్మీకి కూడా తెలుసు. ఎందుకంటే నేను ఆ టైంలో మా మమ్మీ వాళ్ళు మేమందరం కుటుంబంగా సంఘంగా మేము ఫేస్ చేసిన ట్రబుల్స్లో నేను దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడి అట్లా చేశాను అని మా మమ్మీకి తెలుసు. సో తను చెప్పిందనమాట, ఇట్లా ఐసీయూలోకి వెళ్ళక ముందు, నాకేమైనా నువ్వు దేవుణ్ణి ప్రశ్నించొద్దు, నేను వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తాను కదా, నువ్వు దేవుణ్ణి ప్రశ్నించొద్దు అని చెప్పేసి నాకు చెప్పింది. ఇంకా అప్పుడు అప్పుడు ఏడ్స్తూ నేను దేవుణ్ణి అడిగాను, మా మమ్మీని తీసుకుంటున్నావు కదా, నేను అంత ఎదిగి లేను నీలో ఇప్పటివరకు అయితే, ఒకవేళ తీసుకుంటే మాత్రం నా బాధ కన్నా మించిన విధంగా నన్ను ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదిస్తా అంటేనే నువ్వు మా మమ్మీని తీసుకో నీ సన్నిధిలోకి, అట్లయితేనే నేను సబ్మిట్ చేసుకుంటున్నానని దేవుని దగ్గర ప్రార్థించుకున్నాను. అప్పుడు అడిగాను దేవుణ్ణి, నాకు ఫిజికల్గా దూరం అవుతుంది మా మమ్మీ అన్న బాధను లేకుండా నువ్వు నన్ను బలపరచు, అట్లా ఇవన్నీ అడిగి అప్పుడు నువ్వు తీసుకోదేవా అని చెప్పి అడిగాను. అట్లా నెక్స్ట్ డే 2:30కి నాకు ఐసీయూ నుంచి నా నెంబరే ఇచ్చాను అనమాట వాళ్ళకి. నాకు కాల్ చేస్తారు, మేము బయటే ఉన్నాము. అయితే అప్పుడు వాళ్ళు సడన్గా ఇట్లా రమ్మన్నారు. అక్కడ డాక్టర్ కూడా ఇట్లా ప్యానిక్ అయిపోయాడు. ఇంక అప్పటికే నాకు సీన్ అర్థమైపోయింది ఏమవుతుందని. కానీ మా మమ్మీ డాడీ, ఎస్పెషల్గా మా డాడీ నోట్లో నుంచి నేను ఎప్పుడు వింటాను ఏమనంటే, ఏ చిన్నది పోయినా మా డాడీ ఒకటే చెప్తారు, ఫస్ట్ ప్రైజ్ చేయాలి, అది ఎంత చిన్న వస్తువు అయినా మా ఇంట్లో పోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోతారు, కానీ ఫస్ట్ ప్రైజ్ చేద్దాము, ఫస్ట్ దేవుని స్తుతిద్దాము, అప్పుడు దొరుకుతుంది లేకపోతే లేదు అని చెప్పి అట్లా దేవుని స్తుతించడం అనేది మా ఇంట్లో అదొక రెగ్యులర్గా జరిగే థింగే అనమాట. కానీ అట్లా వాళ్ళు నాకు చెప్పారు, ఇట్లా మీ మమ్మీకి మాట పడిపోయింది తెలుసు కదా మీకు అంటే, తెలుసు అని చెప్పాను. అదే కొంచెం హార్ట్ బీపీ ఎక్కువైపోయింది, నైట్ హార్ట్ అరెస్ట్ అయింది మా మమ్మీకి, సిపిఆర్ చేస్తున్నారు అని చెప్పగానే నాకు నార్మల్గా అయితే నేను దేవుడు ఆ శక్తి ఇవ్వకపోతే నేను ఎలా రియాక్ట్ అయ్యేదనో నాకు తెలియదు. కానీ ఎమ్మటే నేను నా మనసులో అక్కడ ఆగి దేవుని స్తుతించాను. దేనికి నేను థ్యాంక్ యూ చెప్తున్నానో నాకు తెలియదు, కానీ నువ్వేం చేసినా నీకు థ్యాంక్ యూ దేవా అని చెప్పి అక్కడ చెప్పిన తర్వాత ఎమ్మటే మళ్ళీ మా డాడీ దగ్గరికి వచ్చి పడుకున్నారు డాడీ వాళ్ళు అక్కడ. మా డాడీకి వచ్చి చెప్పాను. మా డాడీని లేపగానే మా డాడీ చేసింది ఫస్ట్ థింగ్ అదే, దేవుణ్ణి స్తుతించారు. ఏది చేసినా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం కదా దేవా అని చెప్పి మా డాడీ స్తుతించారు దేవుణ్ణి. ఇంకా దాని తర్వాత మా అక్కకి చెప్పాను. మాతో పాటు మల్లేశ్వరి పిన్ని కూడా ఉండింది. మాకెంతో ఆదరణకరంగా ఉండింది పిన్ని రావడము. అలా అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి, అప్పటికి మేము లోపలికి కూడా వెళ్ళాము. సిపిఆర్ చేస్తున్నారు కానీ ఆల్రెడీ పల్స్ ఏం లేకుండే అక్కడ. సో అంత కళ్ళతో అంత దగ్గర నుంచి చూసినా కూడా నేను అంతలో రియాక్ట్ అవుతానని నేను ఊహించలేదు. ఫస్ట్ దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ధైర్యం అది. దేవుడే మా మమ్మీ నా కోసం ఎప్పుడు చెప్పేది, నువ్వు ఎలా కొన్ని విధాలు
నా మాటలు కానీ లేకపోతే నా ప్రవర్తనలు కానీ ఆత్మీయంగా నేను ఉండను అంటే అనుకున్న విధంగా నేను లేనని తను ఫీల్ అయ్యి నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నీకు ఇంకా నేను చెప్పలేను అది ఇదని చెప్పేదన్నమాట. సో తను ఎలాగైతే మేము ఉండాలని ఆశించిందో అలాగా మేము జీవించలాగున మా మాటలు, మా ప్రవర్తన, మా నడవడి తను అనుకున్న రీతిగా తనని ఆదర్శంగా మేము కూడా తీసుకొని ముందుకు మేము వెళ్ళగలుగుటకు మా అక్క కొరకు నా కొరకు ప్రార్థించండి. అలాగే మాకే ఇంత బాధ ఉంటే మా డాడీకి చాలా లోటు అది మాకు తెలుసు. మా డాడీ విషయంలో కూడా దేవుడు అత్యధికమైన కృపను ఆయన శక్తినిచ్చి పరిచర్యలో కానీ పర్సనల్ లైఫ్లో తను లేని లోటు ఎంతో ఉంటుంది. సో అలా ముందుకు కొనసాగటకు దేవుడు సహాయం చేసి రానున్న దినాల్లో ఇంకా దేవుని కొరకు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండేలాగున మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే అమ్మమ్మ, పెద్దమమ్మీ, బెట్టక్క వాళ్ళకు కూడా ఎంతో లాస్. సో వారందరి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించు